యేసుక్రీస్తు నామమున అందరికి ప్రత్యేకమైన వందనాలు. దయచేసి వీడియోని అందరూ పూర్తిగా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. యోబు ఇంటి వారిని యోబు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఇంటి వారిని దేవుడు దీవించటం జరిగింది అని మనం చూస్తాం. అప్పుడు సాతాను అంటాడు, యోబు ఊరికనే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటాన్ని బట్టి దేవుడు యోబుని దీవించాడు. అంతకంటే ముందు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1టి వచనంలో యోబు యథార్థవర్తనుడు అనే మాట మనం చూస్తాం. యథార్థత కలిగిన వాడు, మాటలో కూడా ఎటువంటి తప్పు చేయనటువంటి వ్యక్తిగా మనం చూస్తాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలనే ఆశ మనకుంటది. మన స్థితి మారాలి, మనం గొప్పవారి కావాలి అని మనకు చాలా మందికి ఆశ ఉంటది. కానీ ఉండాల్సినటువంటి గొప్ప లక్షణం ఏంటంటే యథార్థత అనేది చాలా ప్రాముఖ్యము. ఎందుకోసం అంటే చూడండి, యథార్థత లేకపోతే మనము దీవించబడలేము. యోబు ఊరికనే దీవించబడలేదు గాని యథార్థత కలిగి ఉండటాన్ని బట్టి. ఏ విషయాలు యథార్థత కలిగి ఉన్నాడు అంటే, తనకు భార్య ఉంది, తనకు పిల్లలున్నారు, తనకు ఆస్తిపాస్తులున్నాయి, తనకు పనివారున్నారు. అంతకంటే మించింది ఏంటంటే దేవుని ముందు ఏమైనా నేను గాని, నా పిల్లలు గాని ఏదైనా చేయకూడని పని చేశామా అనేటటువంటి పశ్చాత్తాపమైన మనసు, యథార్థత అంటే ఏ తప్పు చేయకూడదు, నేను గాని నా పిల్లలు గాని వాళ్ళు చేసినా కూడా దేవుడు క్షమించాలి. ఈ రకమైనటువంటి యథార్థత తనలో కనబడటం అనేది మనం గమనిస్తాం, కనబడుతుంది. కావున యథార్థత కలిగినటువంటి వారు దీవించబడతారు. దేవుని బిడలారా, యథార్థవంతులను ఆయన ఎన్నడూ త్రోసివేయడు అనే మాట ఉంటది. కొన్నిసార్లు మనం యథార్థంగా ఉన్నప్పుడు చాలా మంది మనకు యథార్థంగా ఉండడాన్ని బట్టి బాధ పెడతారు. చాలా మంది మనకు సపోర్ట్ రారు, మన వెనకాల ఉండరు, మనల్ని తీసి పక్కన పెడతారు, మనతో మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. ఎందుకోసం? యథార్థంగా ఉన్నాం కాబట్టి. కానీ దేవుని వాక్యం అంటుంది, ఆయన యథార్థవంతులను ఆయన త్రోసివేయడు, యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును అని మాట ఉంటది. యథార్థంగా ఎవరైతే ఉంటారో, తన మనసులో యథార్థత, దేవుని వాక్యం తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకని మాట మనం చూస్తాం 2వ దినవృత్తాంతాల గ్రంథంలో. ఎప్పుడైతే యథార్థ హృదయం, ఒకరి గురించి చాటుగా కానీ మాటుగా కానీ ఎటువంటి దురుద్దేశం కానీ దురాభిప్రాయం కానీ చెడు ఆలోచన కలిగి మాట్లాడకుండా ఉన్నామంటే మన హృదయం యథార్థంగా ఉందని అర్థం. అటువంటి యథార్థ హృదయాలను ఆయన బలపరుస్తారు, ఆయన తోడుగా ఉంటాడు, ఆయన బలపరుస్తాడు, తోడుగా ఉంటాడు, త్రోసివేయడు. అంతకు మించి ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేస్తాడు, ఆయన దీవిస్తాడు, వారి వంశపు వారిని దీవిస్తాడు. యథార్థంగా ఉంటే మనకు మాత్రమే కాదు మేలు, మన పిల్లలకు కూడా మేలుని మనం అనుభవించేటట్టు చేస్తున్నాం. కాబట్టి యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. మనం చేసేటటువంటి బాధ్యత, పనుల విషయాలలో, కుటుంబ విషయాలలో, దైవ సంబంధమైన విషయాలలో మనం యథార్థత కలిగి ఉండటాన్ని బట్టి ఇన్ని లాభాలు మనకున్నాయి. కానీ దాని గురించి మనం ఆలోచిస్తామా? ప్రతి చిన్నదానికి అబద్ధం మాట్లాడతాం, ప్రతి చిన్నదానికి మోసం చేయాలనుకుంటాం, ప్రతి చిన్నదానికి అన్యాయం చేయాలనుకుంటాం, ప్రతి చిన్నదానికి ద్రోహం చేయాలనుకుంటాం. యథార్థత గురించి అసలు ఆలోచించేదే లేదు. దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి, యథార్థత కలిగి ఉండడానికి ప్రయత్నం చేయండి. యథార్థత ఉండాలి అనే మనస్సు మీరు కలిగి ఉండండి. ప్రతి విషయంలో కూడా నేను నీతిగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలని మీరు అనుకోగలిగితే గానీ తప్పకుండా మీ జీవితంలో దేవుడు కార్యాన్ని చేస్తాం. తప్పకుండా మీకు తోడుగా ఉంటాడు, మిమ్మల్ని త్రోసివేయడు, మిమ్మల్ని దీవిస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఈ లోకంలో జనులు మనలను బలపరిచితే అది కొన్ని రోజులు మట్టుకే ఉంటది. కానీ దేవుడు మనలను బలపరిస్తే అది శాశ్వత కాలము బలం ఉంటుందని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నాను.